తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. అక్టోబర్ 2న సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అని మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచందర్ శర్మ. గురుజీని అడిగి మరింత విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, అక్టోబర్ 2న సూర్యగ్రహణం రాబోతుంది అంటున్నారు కదా, మరి ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా గ్రహణము అంటే గ్రసించబడినది అని అర్థం. అయితే ఈ గ్రహణము ప్రారంభమయ్యేటువంటి సమయము రాత్రి సమయంలో ప్రారంభమవుతుంది. 9:13 నుండి ప్రారంభమై తెల్లవారుజామున 3:18 వరకు కూడా ఈ గ్రహణం ఉంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో లేదు. ముమ్మాటికి భారతదేశంలో ఎవ్వరు కూడా ఎటువంటి నియమనిష్టలు వంటివి పాటించాల్సిన అవసరం లేదు. మరి ఎందుకండి మీరు చెప్పేది అనంటే, మీ పిల్లలు అమెరికాలో ఉండుండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండుండొచ్చు, ఆఫ్రికా దగ్గర ప్రాంతాల్లో ఉండుండవచ్చు, న్యూజిలాండ్ దగ్గరలో ఉండుండవచ్చు, ఆర్క్టిక్ దగ్గరలో ఎవరైనా ఉండుండొచ్చు. ఇలాంటి ప్రదేశాల్లో ఈ గ్రహణం ఉంది కనుక అక్కడ మీ యొక్క కుమారులు కోడళ్ళు ఉంటే, గర్భవతులుగా ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పుడు నేను చెప్పేటువంటి నియమనిష్టలన్నీ కూడా పాటించండి. అయితే ఏమిటా నియమ నిబంధనలు అనంటే, గరక అంటారు కదండి, ఆ గరకను మీరు తినే పదార్థాలన్నింటిలో వేసుకోండి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఆకలిగా ఉంటే ఏదైనా కొంత డ్రై ఫ్రూట్స్, కొన్ని నీళ్లు దగ్గర పెట్టుకొని వాటిలో ఈ గరక కొంచెం ఒక చిన్న పోచగా వేసి మీరు వాటిని తీసుకోవడం ఎటువంటి దోషం ఉండదు. పిల్లలకు కూడా అలాగే ఇవ్వడం ఎటువంటి దోషం ఉండదు. గరక వేయమన్నాం కదా అని చెప్పేసి పిల్లలకు తాపిస్తుంటే అడ్డుపడి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడండి. ఇంకొక విషయం ఏమిటంటే, గర్భిణీ స్త్రీలు అయితే పడుకోవచ్చు. ఇంకా చీకటిగా ఉండే రూమ్లో పడుకొని ఆవు నెయ్యితోని దీపం పెట్టుకొని గనక పడుకుంటే వారి కడుపులో ఉన్నటువంటి పిండానికి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణము, చర్మ సంబంధితమైనటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఉంటుంది. అయితే ఈ గ్రహణ కాలము అమావాస్య రోజున వస్తుంది కనుక కాస్త ఎవరైనా సరే యుక్త వయసులో ఉన్నవాళ్ళు, తినకుండా ఉండగలిగినటువంటి వారు మనకి పట్టు విడుపు అని అంటారు. గ్రహణం ప్రారంభమయ్యే దానికంటే కూడా 45 నిమిషాల ముందు, 45 నిమిషాల తర్వాత కూడా గ్రహణం భరిస్తుంది. కాబట్టి ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా భోజనాది కార్యక్రమాలు అంతకు మునిపే పూర్తి చేసుకోండి. గ్రహణం పట్టే సమయం కంటే 45 నిమిషాల ముందే పూర్తి చేసుకోండి. గ్రహణం అంతా పూర్తయిన తర్వాత వరకు ఏం తినకుండా ఉండండి. గ్రహణ కాలం ప్రారంభమైన సమయం అది రాత్రి సమయం అవుతుంది కనుక వీలైతే ఇక్కడి వారు కానీ, ఆ గ్రహణం పట్టిన చోట ఉన్నవారు కానీ వీలైనంత వరకు సూర్యగ్రహానికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా జపం చేసుకోండి. ఏం మంత్రం జపం చేయాలి అనంటే, ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఇంత పెద్ద మంత్రం మేము చెప్పలేము అనుకునే వారికి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అనేటువంటి మంత్రం చెప్పాలి. ఇది 108 సార్లు కనీసం పఠనం చేయండి. దీనివల్ల ఈ సూర్యగ్రహానికి సంబంధించినటువంటి గ్రహణ దోషములు ఏవి కూడా మీ పిల్లలకు కానీ మీకు కానీ పట్టకుండా ఉంటుంది. ఇకపోతే అదే అమావాస్య నాడు మనకి ఈ యొక్క పెత్తర అమావాస్య, మహాలయ అమావాస్య అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ మహాలయ అమావాస్య నాడు అందరూ కూడా స్వయం పాకాది దానములు ఇస్తారు, బ్రాహ్మణులు పిలిపిస్తారు, అన్ని రకాలైనటువంటివి కూడా విశేషంగా ఆచరిస్తారు. బాగుంది. మమ్మల్ని కొంతమంది అడిగినటువంటి విషయం ఏమిటంటే, అయ్యా మా నాన్నగారికి అందరం ఆడపిల్లలమే, 3 ఆడపిల్లలు ఉన్నాం, మాకు పిల్లలు లేరు, అన్నతమ్ములు ఎవరు లేరు, మా బాబాయ్ వాళ్ళు ఎవరో మా నాన్నగారిని ఖననం చేశారు, మా నాన్నగారికి మరి మేము బియ్యం ఇవ్వచ్చా అని అడిగారు. ఆడవాళ్ళు ఇవ్వచ్చండి. మీ తండ్రి గారి యొక్క గోత్రము, మీ తండ్రి గారి యొక్క ఇంటి పేరు చెప్పి ఆడపిల్లలు మీ భర్తతో సహా లేదా మీరైనా సరే వారి ఆత్మశాంత్యర్థం, పుణ్యలోక స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం ఇది స్వయం పాకాది దానం బ్రాహ్మణానాం భోజనార్థే స్వయం పాకం దానం తుభ్యం సంప్రతతే నమః అనేటువంటివి బ్రాహ్మణులు చెప్పి తీసుకుంటారు. ఇంకా కొంతమంది ఏం అడిగారంటే,
మేము ఇచ్చిన తర్వాతకి మా నాన్నగారికి ఏవైనా సరే ఫోటో పెట్టుకొని ఇష్టమైన పదార్థములు వండవచ్చా? ఖచ్చితంగా వండవచ్చు. మీరు వండి నైవేద్యం పెట్టి కొన్ని పదార్థములు అవి కొన్ని తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకొని మీ డాబా పైన తీసుకెళ్ళి పెట్టండి. పక్షులు వచ్చి వాటిని స్వీకరించి వెళ్తాయి. అయితే విశేషంగా ఆడపిల్లలు ఎవరన్నా ఉన్నా అందరూ చదవచ్చు, మగపిల్లవాళ్ళు ఆడపిల్లలు అందరూ చదవచ్చు ఈ మంత్రాన్ని. ఆడపిల్లలు ముఖ్యంగా చదివితే వారికి మీరు ఈ యొక్క నైవేద్యం ఇచ్చినట్టు. ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం పూర్తిగా 6 శ్లోకాలుగా ఈ మంత్రం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటప్పుడు స్క్రీన్ మీద మంత్రం వస్తుంది, దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దయచేసి అందరూ కూడా తూచా తప్పకుండా పఠించండి. ఇక ఆ మంత్రం ఏమిటంటే, నమ పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ. ఇక్కడ 2 అనేటువంటి అంకెతో వస్తుంది, దాన్ని ఆ అని చదవాలి. నమ సదా అశుతోషాయ శివరూపాయ తే నమః సదా అపరాధ క్షమినే సుఖాయ సుఖదాయ చ. దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః. తీర్థస్నానత్తపోహామ జపాదిన్యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః. యస్య ప్రణామస్తవనాత్ కోటిశ్చ పితృతర్పణం అశ్వమేధాశతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః. ఈ మంత్రాన్ని ఆడవారు మగవారు అందరూ చదవచ్చు. ఎవరన్నా మగపిల్లవాళ్ళు కార్యక్రమాలు చేయట్లేదు అనుకున్న వారు ఎవరన్నా ఉంటే కనుక, ముఖ్యంగా ఆడపిల్లలు మీ తండ్రి గారికి తల్లి గారికి ఎవరికైనా నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం పెట్టిన పదార్థం దగ్గరనే వారి ఫోటో చూసుకుంటూ ఈ మంత్రాన్ని పఠనం చేయండి. విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని, అంటే పితృదోషాలు లేకుండా ముందు తరాల వారికి ఎటువంటి పితృదోషాలు లేకుండా కాపాడవచ్చు. ఇది ఆ యొక్క అమావాస్య రోజుకు సంబంధించినటువంటి విషయం. గురుగారు చాలా చక్కటి సందేశాన్ని మా ప్రేక్షకులకు వినిపించారు అండ్ వాళ్ళు కంపల్సరీగా పాటిస్తారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.